మన జీవితంలో పెద్ద భయం మరణం కాదు, మార్పు. మనం అనుభవిస్తున్న బాధ పర్మనెంట్ అయిపోతుందేమో అన్న అనుమానం. కృష్ణుడిక్కడ లైఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఏది మారుతుంది, ఏది మారదు, ఏది నిజం, ఏది టెంపరరీ ఎక్స్‌పీరియన్స్. మనిషెందుకు బాధల్లో మునిగిపోతాడంటే, టెంపరరీ దాన్ని పర్మనెంట్ అనుకుంటాడు. మీరు వింటున్నారు అందరికీ అర్థమయ్యే రీతిలో భగవద్గీత 2వ అధ్యాయం 13వ శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. బాల్యం నుంచి యవ్వనం, యవ్వనం నుంచి వృద్ధాప్యం. శరీరం మారుతూనే ఉంటుంది. కానీ నేను అనే అనుభూతి మారదు. శరీరం మారటం ఒక ట్రాన్సిషన్ మాత్రమే. ధీరుడైనవాడు ఈ చేంజ్ని ఒక షాకింగ్ విషయంలాగా చూడడు. అదొక ప్రాసెస్ అని అర్థం చేసుకుంటాడు అంటున్నాడు కృష్ణుడు. మార్పు అనేది నష్టం కాదు, అదే జీవితం పనిచేసే విధానం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది అలా నడుస్తూనే ఉంటుంది. 14వ శ్లోకం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదా ఆగమాపాయినో నిత్యః తాం స్థితిక్షస్వ భారత. అయితే చలి, వెచ్చదనం, సుఖం, దుఃఖం, ఇష్టం, అయిష్టం ఇవేవీ పర్మనెంట్ కావు, వస్తాయి, పోతాయి. ఇవన్నీ మన సెన్సెస్కి తగిలే రియాక్షన్స్. కృష్ణుడిక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తున్నాడు. ఒక ఫీలింగ్ వచ్చినంత మాత్రాన అదే నిజం అనుకో అక్కర్లేదు. అదొక టెంపరరీ ఎక్స్‌పీరియన్స్. అందుకే అన్నింటినీ తట్టుకోవడం నేర్చుకో అని చెప్తున్నాడు. ఎస్కేప్ అవ్వమనట్లేదు, ఎండ్యూర్ చేయమంటున్నాడు. 15వ శ్లోకం. యం హి నా వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. సుఖం వచ్చినా ఊగిపోకుండా, దుఃఖం వచ్చినా కూలిపోకుండా బ్యాలెన్స్గా ఉండే మనసే మెచ్యూర్ మైండ్ అంటున్నాడు. లైఫ్లో స్టేబుల్గా ఉండటం అంటే ప్రాబ్లమ్స్ లేకపోవడం కాదు, వాటన్నింటినీ మన కంట్రోల్లో ఉంచుకోవడం. అట్లా ఉండగలిగే మనసే నిజంగా ఫ్రీడమ్ పొందడానికి అర్హం అంటున్నాడు. కృష్ణుడు అర్జునుడి భయాన్ని లేయర్ బై లేయర్ డిజాల్వ్ చేస్తూ స్లోగా తన మైండ్ సెట్ని రీబిల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మార్పు సహజం, అనుభవాలు తాత్కాలికమే. స్థిరమైన మనసే అన్నిటికీ విముక్తి.